Hello students, welcome back to your favorite channel, that is Physics Kalashala. So ee roju video lo manam the important thing, so college fee asalu eppudu pay cheyali, chaala mandi parents ki unna doubt idi. So deen gurinchi meeku clear explanation with last year example meeku ikkada chupistanu. So మన దగ్గర ఎప్పుడు కావాలంటే అప్పుడు అమౌంట్ అయితే ఉండవు. సో ఎందుకంటే అందరివి కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే మనకు తెలుసు. సో ఒక్కసారి 1 లక్ష రూపాయలు అంటే సో చాలా మందికి అది బర్డెన్ అమౌంట్. సో కాబట్టి మీరు అసలు ఆ అమౌంట్ పర్టికులర్ అమౌంట్ ని ఎవరైతే పార్షియల్ ఫీ రియంబర్స్మెంట్ ఆర్ అసలు ఫీ రియంబర్స్మెంట్ కి ఎలిజిబుల్ కారో సో వాళ్ళు ఎప్పటి వరకు అమౌంట్ అరేంజ్ చేసుకోవాలి సో దట్ వీ కెన్ కంప్లీట్ ద కౌన్సిలింగ్ ప్రాసెస్. సో ఇక అసలు ఫస్ట్ మనకి కౌన్సిలింగ్ అనేది డిఫరెంట్ స్టేజెస్ లో ఉంటుంది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ ఉంటుంది, అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ ఉంటుంది, సో దాని తర్వాత సీట్ అలొకేషన్, సో దాన్ని యాక్సెప్ట్ చేయడం. సో దీని అంతటిని నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. సో ముందే చేస్తే అది ఆ వీడియో అడుగున పడిపోతుందని చేయట్లేదు. ఒకసారి మీకు రిజిస్ట్రేషన్ డేట్ రాగానే నేను కంప్లీట్ ప్రాసెస్ ని ఒక వీడియోలో చేసి పెడతాను. సో బట్ ఈ రోజు వీడియోలో ఫీ అమౌంట్ ఎప్పటి వరకు మనం అరేంజ్ చేసుకోవాలి, సో దీని గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. సో ఈ టాపిక్ లోకి వెళ్లే ముందు సో మీ అందరికీ తెలుసు, సో మనమైతే ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని రన్ చేస్తున్నాం. సో ఇంకా మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా తెలియకపోతే మన ఛానల్ గురించి, సో దే కెన్ జస్ట్ వాట్సాప్ మీ ఆన్ దిస్ నెంబర్. సో ఆస్క్ దెమ్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ ద వీడియోస్ సో దట్ ఇట్ కెన్ రీచ్ టు ద మాక్సిమం స్టూడెంట్స్. ఓకేనా? సో మీకు ఏ క్వైరీ ఉన్నా కాలేజ్ పరంగా కానీ, సో లేదంటే బ్రాంచ్ పరంగా కానీ, సో ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అనే డౌట్స్ ఉంటే సో యూ కెన్ జస్ట్ వాట్సాప్ మీ ఆన్ దిస్ నెంబర్ సో దట్ ఐ రిప్లై యూ బ్యాక్. ఓకే? సో ఇక ఫీ అమౌంట్ విషయానికి వస్తే, సో లాస్ట్ ఇయర్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్ ఫస్ట్ ఫేజ్ లో వెబ్ ఆప్షన్స్ కి వెళ్ళాడు. సో ఫస్ట్ ఫేజ్ లో సమ్ కాలేజ్ వచ్చింది, ఆ కాలేజ్ ఆ స్టూడెంట్ కి నచ్చలేదు. ఏం చేశాడంటే సో అక్కడ ఆ సీట్ ని యాక్సెప్ట్ చేయలేదు. సో ఆటోమేటిక్ గా ఇప్పుడు ఏమవుతుంది, మనకి ఏ సీటు అలాట్ అయ్యి ఉండదు. ఓకేనా? అంటే ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీటు ఆ స్టూడెంట్ కి నచ్చలేదు. సో కాబట్టి ఆ ఆఫర్ అలాట్మెంట్ ఆర్డర్ ని యాక్సెప్ట్ చేయలేదు. సో యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఆ స్టూడెంట్ కి ఫస్ట్ ఫేజ్ తర్వాత ఎటువంటి సీటు కన్ఫర్మ్ కాదు. ఓకేనా? సో ఇప్పుడు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ కి వెళ్ళాడు. సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ కి వెళ్ళిన తర్వాత సో ఆ స్టూడెంట్ కి వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో సీట్ వచ్చింది. సో ఆ కాలేజ్ లో టోటల్ ట్యూషన్ ఫీ వచ్చేసరికి 1,40,000. సో ఇప్పుడు సో ఆ స్టూడెంట్ ఎంత పే చేయాలి ఆ రోజు సెకండ్ ఫేజ్ తర్వాత 1,05,000. సో ఇప్పుడు మీకు ఫస్ట్ ఫేజ్ తర్వాతనే ఒక సీట్ వచ్చి ఒక కాలేజ్ లో సీట్ వచ్చింది, అది మీకు నచ్చింది. సో అప్పుడు మీకు ఏంటంటే ఆ కాలేజ్ పర్టికులర్ కాలేజ్ అండ్ దాని ఫీ అమౌంట్ అండ్ మీరు ఎంత పే చేయాలో ఇక్కడ చూపిస్తుంది. ఒకవేళ కనుక మీరు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ కి ఎలిజిబుల్ అయితే మీకు ఇక్కడ 0 చూపిస్తుంది. లేదు పార్షియల్ ఫీ రియంబర్స్మెంట్ కి ఎలిజిబుల్ అనుకోండి మీరు. సో ఇక్కడ చూడండి, ఈ స్టూడెంట్ 1,40,000 యాక్చువల్ ఫీజు, బట్ పార్షియల్ ఫీ రియంబర్స్మెంట్ కి ఎలిజిబుల్ అయిపోయాడు ఆల్రెడీ సీట్ అలాట్ అయ్యే టైంకి. అది మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ లోనే అయిపోతుంది. ఓకేనా? మీరు అసలు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ కి ఎలిజిబులా, లేదంటే పార్షియల్ ఫీ రియంబర్స్మెంట్ కి ఎలిజిబులా, లేదంటే సో అసలు ఎలిజిబులే కాదా ఫీ రియంబర్స్మెంట్ కి. సో అప్పుడు ఈ స్టూడెంట్ పార్షియల్ ఫీ రియంబర్స్మెంట్ కి ఎలిజిబుల్ కాబట్టి సో 1,45,000 లో 35,000 స్కాలర్షిప్ వస్తుంది. సో రిమైనింగ్ 1,05,000 ఆ స్టూడెంట్ అక్కడ పే చేయాలి. సో ద ఫీ paid, so the ఇక్కడ ఇచ్చారు చూడండి. సో ద ఫీ టు బి పెయిడ్ బై ద క్యాండిడేట్ 1,05,000. సో ఇంకొక 100 రూపీస్ సో ద తెలంగాణ గ్రీన్ ఫండ్ కంట్రిబ్యూషన్ అనేసి ఇక్కడ యాడ్ చేశారు. సో ఇప్పుడు ఆ స్టూడెంట్ ఎంత పే చేశాడు, 0 రూపీస్ పే చేశాడు. పే చేయాల్సిన అమౌంట్ 1,05,100 రూపీస్ పే చేయాలి. సో ఇది ఎప్పుడు సెకండ్ ఫేజ్ తర్వాత. సో ఆ స్టూడెంట్ కి అప్పుడు సీట్ వచ్చింది కాబట్టి అది సీట్ నచ్చింది, ఇప్పుడు యాక్సెప్ట్ చేయాలనుకుంటే ఇంత అమౌంట్ పే చేసే ప్రొసీడ్ అవ్వాలి. ఓకేనా? అదే మీకు ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీట్ ని మీరు కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటున్నారు. సో ఇది ఫస్ట్ ఫేజ్ అనుకోండి, మీకు ఇదే కాలేజీలో సీట్ వచ్చింది. సో మీరు పార్షియల్ ఫీ రియంబర్స్మెంట్ కి ఎలిజిబుల్ లెట్స్ సే. సో అప్పుడు మీరు ఆ అమౌంట్ ని కంపల్సరీ మీరు అప్పుడు పే చేయాలి. ఫస్ట్ ఫేజ్ లోనే మీరు సీట్ కన్ఫర్మ్ చేసుకునేటప్పుడు పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ థింగ్. సో ఇప్పుడు ఈ స్టూడెంట్ తీసుకుంటే, సో ఈ స్టూడెంట్ కేసు తీసుకుంటే సో అదే రోజు ఇప్పుడు 1/8 and 2024 లోపు సో ఇక్కడ మీకు కంప్లీట్ డీటెయిల్స్ కూడా తర్వాత చూపిస్తాను. సో ఆ స్టూడెంట్ అప్పుడు ఫీ పే చేసేసాడు చూడండి మీరు. సో ఇక్కడ సో ద అమౌంట్ వచ్చేసరికి సో 1,05,100 రూపీస్ ఆ స్టూడెంట్ 1వ తారీఖు ఆగస్టు 2024 పే చేసేసాడు. సో దానికంటే ముందు మనం చేసిన ట్రాన్సాక్షన్స్ కూడా చూపిస్తాయి. సో 1,200 రూపీస్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఉంటుంది కదా, మీకు స్టార్టింగ్ చెప్పాను చూడండి. రిజిస్ట్రేషన్ ఫస్ట్ చేసుకోవాలి, దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్, దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. సో 1,200 కూడా చూపించింది. దాని తర్వాత మళ్ళీ
1,05,100 రూపీస్ పే చేసేసాడు అనమాట. సో ఇప్పుడు పే చేసిన తర్వాత సో మీకు ఆ స్టూడెంట్ మళ్ళీ నాకు ఇంకా బెటర్ కాలేజ్ వస్తుందేమో, ఇక్కడ ఏమొచ్చిందంటే ఆ స్టూడెంట్ కి వర్ధమాన్ లో ఏ బ్రాంచ్ వచ్చింది, ఐటీ వచ్చింది, INF వచ్చింది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇప్పుడు ఇంకా బెటర్ కాలేజ్ వస్తుందేమో అని ఫైనల్ ఫేజ్ కి వెళ్ళాడు, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కి వెళ్ళాడు. సో థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కి వెళ్ళిన తర్వాత ఆ స్టూడెంట్ కి మీరు ఇక్కడ చూసుకుంటే మళ్ళీ అదే కాలేజ్ లో వర్ధమాన్ లో, బట్ ఈసారి CSD వచ్చింది. ఇంతకు ముందేమో వర్ధమాన్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది, ఐటీ వద్దనుకొని అంటే ఇంకా బెటర్ ఆప్షన్ కి వెళ్దామని థర్డ్ ఫేజ్ లో మళ్ళీ వేరే బ్రాంచెస్ అప్లై చేశాడు. సో అప్పుడు CSD వచ్చింది మళ్ళీ అదే కాలేజ్ వర్ధమాన్ లో. సో ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ 1,40,000 ఫీజు. సో స్టూడెంట్ ఎంత పే చేయాలి, 1,05,000. సో ప్లస్ 100 రూపీస్. సో మీరు ఇక్కడ చూసుకుంటే లాస్ట్ లైన్ లో ద ఫీ పేడ్ సో ఫార్ ఈజ్, ఆల్రెడీ పే చేసిన ఫీజు 1,05,100 రూపీస్. అంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అప్పుడే ఆ స్టూడెంట్ సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఈ 1,05,000 పే చేసేసాడు. సో ఇప్పుడు పే చేయాల్సిన అవసరం ఏముండదు. ఓకేనా. సో ఒకవేళ ఇక్కడ చాలా మందికి డౌట్ ఏముంటది అని అంటే, సార్ నాకు ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో ఆ పర్టికులర్ స్టూడెంట్ కి వర్ధమాన్ లో వచ్చింది, సో దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు థర్డ్ ఫేజ్ లో మళ్ళీ వర్ధమాన్ లో వచ్చింది కాబట్టి సేమ్ ట్యూషన్ ఫీజు ఉంది. ఒకవేళ నాకు వేరే కాలేజ్ వచ్చింది థర్డ్ ఫేజ్ లో, అప్పుడు ఎలా సార్, అప్పుడు పరిస్థితి ఏంటి అంటే, సో మీకు థర్డ్ ఫేజ్ లో ఏదైతే కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్ ఫీ లెట్స్ సే మీరు ఇంత ముందు కట్టిన దానికంటే ఎక్కువ ఉందనుకోండి, సో మీరు రిమైనింగ్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కట్టిన దానికంటే తక్కువ ఉందనుకోండి, సో ఆ అమౌంట్ మీకు మళ్ళీ రిఫండ్ అవుతాయి. మీరు ఏ అకౌంట్ నుంచి అయితే ట్రాన్సాక్షన్ చేశారో అదే అకౌంట్ కి రిఫండ్ అవుతాయి. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, చాలా మంది స్టూడెంట్స్ ఫీ పే చేసేటప్పుడు సో ఈ మీ సేవల్లోనో లేదంటే వేరే వాళ్ళ అకౌంట్ నుంచి చేస్తారు. సో మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఓన్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి, లేదంటే మీ బ్రదర్స్ సిస్టర్స్ మీ రిలేటివ్స్ దాని నుంచో ఫీ పేమెంట్ చేయాలి. ఎందుకంటే మీకు ఒకవేళ సీట్ వద్దనుకున్నా లేదంటే మీకు కాలేజ్ చేంజ్ అయినా ఫీజు అడ్జస్ట్ అవుతుంది కదా, మీరు ఎక్కువ కట్టారు. సో రిమైనింగ్ మీకు రిఫండ్ రావాలి అని అంటే మీరు ఏ అకౌంట్ నుంచి అయితే ట్రాన్స్ఫర్ చేశారో ఆ అకౌంట్కి వచ్చేస్తాయి. ఓకే, మీరు ఒకవేళ మీ సేవ దగ్గర నుంచి చేశారనుకోండి, సో ఆ మీ సేవ దగ్గరకి వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఓకేనా. సో కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా అకౌంట్ చూజ్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ ఫైనల్ పేజ్ లో ఈ స్టూడెంట్ కి CSD వచ్చింది. సో దీని తర్వాత మళ్ళీ యాక్చువల్ గా ఈ స్టూడెంట్ ఏం చేశాడంటే ఇంటర్నల్ స్లైడింగ్ కు కూడా వెళ్ళాడు. సో ఇంటర్నల్ స్లైడింగ్ కి వెళ్ళినప్పుడు సో మళ్ళీ అదే కాలేజీలో CSD నుంచి సో ఈ స్టూడెంట్ కి CSM వచ్చింది. ఓకేనా. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ AIML కోర్స్ వచ్చింది అనమాట. సో ఇది మీకు ఓవరాల్ ప్రొసీజర్ అనమాట. సో అంటే మీరు ఓవరాల్ గా ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఎప్పటి వరకు మీరు ఫీ అరేంజ్ చేసుకోవాలి అంటే, మీరు phase 1 కౌన్సిలింగ్ కి లెట్స్ సే మనకి ఈ 1 వీక్ లో నోటిఫికేషన్ వస్తుంది అనుకుందాం, June 15th వరకు మోస్ట్లీ వచ్చేస్తుంది. ఓకేనా. సో దాని తర్వాత ఒక 10 days సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు పోయినా, సో దాని తర్వాత మోస్ట్లీ July 1st వీక్ లో మనకు వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. సో అంటే మీరు July 1st లోపు ఎవరైతే ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ కి ఎలిజిబుల్ కాదో లేదంటే పార్షియల్ ఫీ రియంబర్స్మెంట్ కి ఎలిజిబుల్ వాళ్ళు సో రిమైనింగ్ అమౌంట్ ని అరేంజ్ చేసుకోవడం బెటర్. ఎంత సార్ అంటే, సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద కాలేజ్. సో అట్లీస్ట్ ఒక 1 lakh రూపీస్ మీరు అరేంజ్ చేసుకొని ఉంటే బెటర్. ఓకేనా. ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఎవరికి వస్తుంది, దానికి అర్హులు ఎవరు అన్నది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో యూ గైస్ కెన్ గో త్రూ దట్ వీడియో. సో మన ప్లేలిస్ట్ లోనే ఉంటుంది. సో ఒకసారి ఆ వీడియో చూసుకోండి. ఓకేనా. సో ఇది మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఫుల్ ఫీ పేమెంట్. ఓకే, కాబట్టి సో ఇప్పటి నుంచే ఒక 1 month ముందు నుంచే అట్లీస్ట్ బై దిస్ మంత్ ఎండ్ మీరు ఆ అమౌంట్ రెడీ చేసుకుంటే బెటర్. అంటే మనకు ఆల్రెడీ తెలుస్తుంది, సో మనం ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ కి ఎలిజిబుల్ కాదు అని తెలిసిన వాళ్ళు ఎప్పటి వరకు ఫీ అమౌంట్ అరేంజ్ చేసుకోవాలి, అవి కూడా మీ అకౌంట్ లో ఉండేటట్టు చూసుకోండి. సో త్రూ నెట్ బ్యాంకింగ్ కానీ సో లేదంటే త్రూ ఫోన్ పే కానీ మీరు పే చేయాల్సి ఉంటుంది. రైట్, క్లియర్? సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే సో యూ గైస్ కెన్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ యువర్ ఫ్రెండ్స్ so that they can also come to know about our channel. Okay na? So this is all about the full fee payment concept. Okay, so ఇంకా మీకు ఆ స్టూడెంట్ కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే సో ఇక్కడ ఇంకా ఉంది, సో కావాలంటే చూసుకోండి. సో ఇది కంప్లీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనమాట. సెకండ్ ఫేజ్ లో వచ్చిన అలాట్మెంట్ ఆర్డర్, మళ్ళీ దాని తర్వాత థర్డ్ ఫేజ్ లో వచ్చిన అలాట్మెంట్ ఆర్డర్. ఆ స్టూడెంట్ కి వచ్చేసరికి 13,468 ర్యాంక్ ఉంది. సో లాస్ట్ ఇయర్ ఫైనల్ ఫేజ్ లో CSD వచ్చింది, మళ్ళీ ఇంటర్నల్ స్లైడింగ్ లో CSM వచ్చింది. సో దాని తర్వాత సో ఆ స్టూడెంట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మీకు ఇట్లా సెల్ఫ్ రిపోర్టింగ్ అని వస్తుంది. సో బేస్డ్ ఆన్ యువర్ యాక్సెప్టెన్స్ టు జాయిన్ VNEG వర్ధమాన్ కాలేజ్, సో INF త్రూ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ ఆన్ 1/8/2024.
ఓకేనా. సో జాయినింగ్ డేట్ ఇవన్నీ కూడా కన్ఫర్మ్ అయిపోతాయి మీకు, రైట్. సో ఇట్లా మీకు ఫీ అమౌంట్ అన్నది ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కంటే ముందే మీరు అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఓవరాల్ agenda of this video. Okay, so thank you guys, thank you so much. We'll meet in the next video. So till then, keep studying. All the very best. Bye.